వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొన్ని వైసీపీ పేజీలు పవన్ కళ్యాణ్ కూతురు పొలేనా మీద ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈయనని చూస్తే ఏమో సనాతన ధర్మం అని నించుంటారు, ఈయన భార్య వచ్చేసరికి ఏమో ఒక క్రిస్టియన్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి ఇంకేమి లేదమ్మా, కోడిగుడ్డుకి ఏకలు పేకడమే ఈ వైఎస్ఆర్సీపీ తాలూకు పని. అర్థమైందా మీకు? ఇది 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు ఉంటే ఈ ఉన్నటువంటి 4-5 సీట్లు లేకుండా అయిపోతుంది. చివరికి జగన్ ఒకడే మిగులుతాడు అన్నమాట. చివరికి జగన్ ఒక్కడే మిగులుతాడు. ఘంటాపథంగా చెప్పండి. వైసీపీ పార్టీ వాళ్ళే ఇంకా వైసీపీని వదిలేస్తారంటున్నారా? వచ్చేస్తున్నారు కదా. ఇవాళ కీలక నేత టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. అందువలన ఇదేంటమ్మా, నువ్వు నాతో మాట్లాడటం లేదు, నీ పని నువ్వు చేసుకుపోతున్నావు. అదే పనిగా నేను తిట్టకుండా తిడుతుంటే ప్రపంచం ఏమనుకుంటుంది? ఆ పాప వాడేదో పని చేసుకుంటూ వీళ్ళెందుకు ఎలాగా మిడిసి పడుతున్నారు అనుకుంటుంది కదా. అంతే కదా. అందువలన ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఉంది. నీ లడ్డు గురించి మాట్లాడలేదు. లడ్డు గురించి తర్వాత మాట్లాడతారు. లడ్డు విషయాలు చాలా ఉన్నాయి. నీ దుంప దిగిపోతుంది. అర్థమైందా? ఆయన అన్నది ఏంటంటే తిరుమల తిరుపతి మీదేమో అంటే చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నారు, తిరుమలలో తాగుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. తిరుమలలో వ్యభిచారం జరుగుతుంది. ఎంత బాధ అనిపిస్తుంది. తిరుమలలో ఇట్లాంటి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. బాధ అనిపిస్తుంది కదా. అన్ని ఇలాగా ఇట్లాంటి అంటే ఎంత పవిత్రంగా ఉన్నటువంటి దేవస్థానం మీద ఇటువంటి జరగకూడదు. ఆ పవిత్రతని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే నినాదం తీసుకున్నాడు. కానీ ఇందులో తప్పే ఉంది. ఇందులో తప్పే ఉందమ్మా. ఐ రెస్పెక్ట్ క్రిస్టియన్స్ అన్నారు, ఐ రెస్పెక్ట్ ఇది ముసల్మాన్ అన్నారు, ఐ రెస్పెక్ట్ సిఖిజం అన్నారు అన్నమాట. కానీ అందరినీ, అన్ని మతస్థుల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, నా మతాన్ని కాపాడుకుంటాను. ఇందులో వెరీ రాంగ్ ఇన్ ఇట్. కానీ ప్రజలు అలా తీసుకోరు కదండి. ఇప్పుడు ఒక హిందూ ఒక క్రిస్టియన్ లేదా ఒక హిందూ ఒక ముస్లిం పెళ్లి చేసుకుంటున్నారు అని అంటే రకరకాల గొడవలు మొదలవుతాయి మన సమాజంలో. తీసుకుని వచ్చి ఒక డిక్లరేషన్ ఫామ్ ఆమెతో ఇప్పించడం అనేది ఒక ట్రోలింగ్ విషయం లాగా క్రియేట్ చేయడం జరిగింది. లేదు, ట్రోలింగ్ అంటే వేరు. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రోజుల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇంటర్ కాస్ట్, ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, ఇంకో క్యాస్ట్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఐ వెల్కమ్. ఎందుకంటే 25 ఏళ్ళు మనం పెంచి పోషించి వాడిని హింసించలేము కదా. ప్రేమ ఉంటేదే కదా. తల్లి ఉంటుంది పోనీ. కానీ మరి అలాంటి పెద్ద మనసు వైసీపీ వాళ్ళకి లేదు కదండి. పెద్ద మనసు లేకపోతే మీరే పోతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో రెడ్డి అని చెప్పుకుంటున్నాడు. రెడ్డి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదు కదా. ఇలా రెడ్డిగా చెప్పుకుంటున్నాడు. చాలా మంది రెడ్డిలు కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా? రెడ్డి కాదనే కదా మరి డిక్లరేషన్ ఇవ్వలేదు. ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చినట్టయితే జగన్మోహన్ భార్య కూడా రెడ్డి అని చెప్పుకోవాలి కదా. ఆవిడ తస్తే ఒప్పుకోదు. మరి అందువల్ల డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు కూడా పర్యవసానం తెలుస్తాయి కదా. ఇప్పుడు ఏముంటే మామూలుగా అమ్మవారికి అయ్యవారికి వస్త్రాలు పట్టుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్త్రాలు పట్టుకెళ్తున్నాడు. ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుండగా బుడ్లో వచ్చేసాడు. బుడ్లో వచ్చేసిన తర్వాత జనం అంతా ఏమనుకున్నారంటే, ఈ రెడ్డిలందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డిగా మనం కాపాడుకోమని అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ రా అంటారన్నమాట. మరి ఆ క్రిస్టియన్ బెల్టే ఓట్లు పడతాయి. ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి. ఎంత పర్సంటేజ్ ఓట్లు ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు మనకి 3 వర్గాల మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్ అవుతుందమ్మా. ఏ వర్గాలు? రెడ్డి, కమ్మ వర్గం, కాపు వర్గం. ఇందులో ఎవరు ముందుకు వస్తారా, ఎవరు వెనక్కి వెళ్తారా అన్నది వాళ్ళు చేసినటువంటి మంచితనం మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి పనులు, మంచితనం కాదు, ఎవరు ప్రజలకి ఎక్కువ మేలు చేకూర్చారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవడు కళ్ళు మూసుకొని ఓటేయడు కదా. మరి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన ట్రోళ్ళు, వాళ్ళు తీసిన కోతులు వాళ్ళే పడతారు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళ కూతురుతోని తిరుపతి విషయం పైన డిక్లరేషన్ ఇప్పించడం వరకు మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మంచి అభిప్రాయం.
ఓకే. తన ఎవరైనా ఒక నాయకుడికి తన పర భేదాలు ఉండకూడదు. ఎందుకంటే అందరినీ డిక్లరేషన్ కావాలంటున్నప్పుడు నువ్వు నీ కూతురికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినట్టయితే ఇదే వైసీపీ వాళ్ళు ఎంతగా ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారినేమో డిక్లరేషన్ తీసుకుని రమ్మని చెప్పారు కదా, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండబట్ట నీ కూతురికి డిక్లరేషన్ ఇవ్వలేదు. అందుకే తన కూతుర్ని పరిచయం చేసి ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టింది గనక ఇంట్లో పూజలే చేస్తుందట, హిందూ మతాన్ని గౌరవిస్తుందట, హిందూ సంప్రదాయాల్ని హిందూ ఆచారాల్ని గౌరవిస్తుందట. అటువంటిది అయినప్పటికి కూడా ఆలయ ప్రవేశానికి నా కూతురికి డిక్లరేషన్ ఇప్పించాను, నేను సంతకం పెట్టాను అన్నాడు. ఇందులో తప్పే ఉంది. అంటే ఆయన దృష్టిలో మొత్తం అన్ని మతస్థుల్ని ఒకేలాగా చూస్తున్నా అని చెప్పుకోనికి ఇలా చేశారంటారా? అలా కాదు, మీరు సంప్రదాయాన్ని పాటించమని చెప్పానమ్మా. నేను సంప్రదాయం పాటించడం అంటే ఏమిటి? మనకున్న సంప్రదాయాన్ని పాటించడం అన్నమాట. మరి ఆలయ సంప్రదాయం ఏంటంటే అన్య మతస్థులు వచ్చినట్టయితే ఆ దేవుడి మీద సర్వ సమగ్రమైన విశ్వాసం నాకు ఉంది అని ఫార్మేట్ మీద సంతకం పెట్టాను, అంతే. అంటే నీకు చెప్పినప్పుడు నేను ఆచరించాలా? సంప్రదాయాన్ని గౌరవిస్తాను, సంప్రదాయాన్ని సంరక్షిస్తాను అని చెప్పిన వాడు ఇతరులు చెప్పడం కాదు కదా, తను ఆచరించి చూపించారు కదా. అదే చేశాడు పవన్ కళ్యాణ్. సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దరిద్ర ప్రశ్నలు వేస్తుందా? ఇదే ప్రజలు రేపు తిప్పికొట్టడానికి పెద్ద వజ్రాయుధం అవుతుంది. అంటే వీళ్ళు తీసుకున్న గొయ్యిలో వీళ్ళ పడతారంటారు. అంతేనమ్మా, అది సత్యం కదా. ఎవరు తీసిన కూతురు వాడే పడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.